హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో నేను 20,000లో ఫోన్స్ చూసాను కదా, 5G ఫోన్స్. ఈరోజు మనం 10,000 రూపాయల లోపు బెస్ట్ ఫోన్స్ ఏమున్నాయని చూద్దాం. 5G అయితే మీకు 10,000 లోపు ఇంకా రాలేదు ఇండియాలో. సో ప్రెజెంట్ అయితే మనకు అన్ని 4G ఫోన్సే ఉన్నాయి. అండ్ 10,000 రూపీస్ బడ్జెట్లో రీసెంట్గా మనకి చాలా తక్కువ ఫోన్స్ లాంచ్ అయినాయి. నేను చెప్పే ఫోన్స్ అన్నీ కూడా మీకు చాలా ఓల్డ్ ఫోన్స్ లాగా కనిపిస్తాయి, కానీ ఇప్పటికీ అవే బెస్ట్ ఫోన్స్ అనమాట. ఎందుకంటే రీసెంట్గా మనకి ఏ ఫోన్ కూడా 10,000 రూపాయల లోపు మంచి ఫోన్స్ లాంచ్ అవ్వలేదు. సో అందుకని పాత ఫోన్స్ అన్ని వెతికి మంచి ఫోన్స్, ఖచ్చితంగా ఇప్పటికి కూడా వర్తి అనుకునే ఫోన్స్ మాత్రమే మీకు చెప్తాను. అది కూడా ఎక్కువ చెప్పి కన్ఫ్యూజ్ చేయను. జస్ట్ ఒక 5 ఫోన్స్ చెప్తాను, వాటిలో కూడా బెస్ట్ పిక్స్ చెప్తాను. వాటిలోనే మీరు పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో వీడియో కంప్లీట్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, బిలో 10,000 అంటే 10,000 రూపాయల కన్నా ఒక్క రూపాయి కూడా నేను ఎక్కువ పెట్టలేను అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఫోన్స్లో ఒకటి పిక్ చేసుకోండి. లేదు బ్రో, నాకు 10,000 నా బడ్జెట్, బట్ 1-2,000 ఎక్స్ట్రా పెట్టుకోగలను అనుకుంటే పెట్టుకుంటాను అనుకున్న వాళ్ళు మాత్రం బెటర్ వెయిట్ చేయండి. నేను 15,000 రూపాయలు అండర్లో కూడా ఫోన్స్ చెప్తాను. సో వాటిని తీసుకోవచ్చు. మీకు ఇన్ఫినిక్స్ నోట్ 11 ఉంటుంది, మోటో G31 ఉంటుంది. సో ఇంకా బెటర్ ఫోన్స్ అవుతాయి. బిలో 10,000 నా స్ట్రిక్ట్ బడ్జెట్ అనుకుంటేనే ఈ వీడియోలో చెప్పే ఫోన్స్ని అయితే పిక్ చేసుకోండి. సో ముందే చెప్తున్నాను, ఒక 8,000 రూపీస్ అండర్లో చూస్తే మీకు మంచి ఫోన్స్ అయితే ఏం లేవు. జస్ట్ ఒక ఫోన్ నాకు కనిపించింది, రియల్మీ నార్జో 50i అంట. సో ఈ ఫోన్ వచ్చి నాకు అంత సూపర్గా ఏమనిపించలేదు. 6.5 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది, ఒకటే కెమెరా, 8 మెగాపిక్సెల్ బ్యాక్, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఉంటుంది. ఆ ప్రాసెసర్ కూడా SC9863A అంట. ఇది నియర్లీ మీకు G25 మధ్యలో పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో చాలా తక్కువ అని చెప్పొచ్చు. జస్ట్ మీరు ఏదైనా ఫోన్స్ కోసమో లేకపోతే ఫేస్బుక్, యూట్యూబ్ ఇట్లా చూసుకునే దానికి బడ్జెట్లో ఫోన్ చూస్తుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. లేదనుకుంటే మాత్రం దీన్ని అయితే స్కిప్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఫోన్స్ అన్ని కూడా 8,000 to 10,000 ఈ బ్రాకెట్లోనే నేను ఫోన్స్ అని చెప్తాను. సో మీ దగ్గర 8,500 రూపీస్ ఉంటే ఇక్కడ మీకు పోకో C31 అని ఒక ఫోన్ ఉంటుంది. ఇది మీకు ఆఫర్స్లో 8,000 రూపీస్ కూడా వస్తుంటుంది. ఇందులో మనకి 6.53 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకు 3 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, అండ్ 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్తో వస్తుంది. ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో గేమ్స్ ఆడడానికి అయితే ఇది పనికిరాదు. నార్మల్గా నేను చెప్పినట్టే ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఇట్లాంటివి యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది, అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఓవరాల్గా ఒక మంచి ఫోన్, బట్ కొంచెం ఓవర్ ప్రైజ్ అని చెప్తాను. నన్ను అడిగితే 8,500కి ఇంకా మంచి ఫోన్స్ అయితే లేవు. ఇంట్లోకి ఇదే బెటర్ అని నాకైతే అనిపించింది. రియల్మీలో చూస్తే రియల్మీ C20, C21 ఏవో ఫోన్స్ ఉన్నాయి, బట్ అవన్నీ నాకు నచ్చలేదన్నమాట. 9,000 రూపాయల్లో మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ రెండులో చెక్ చేయండి. రియల్మీ నార్జో 30A ఈ ఫోన్ కానీ మీకు దొరికిందంటే మాత్రం ఇప్పటివరకు చెప్పిన 2 ఫోన్స్ వదిలేసి బ్లైండ్గా ఈ ఫోన్ని పిక్ చేసుకోవచ్చు. రియల్మీ నార్జో 30A దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది. పైన కార్డ్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియో చూడండి. నార్జో 30A చాలా మంచి ఫోన్, నాకైతే ఆ బడ్జెట్లో సూపర్ అనిపించింది. 6.51 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది, 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అండ్ మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్తో వస్తుంది. దీనిలో మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. నార్మల్ చిన్న గేమ్స్ అయితే మీరు దీనిలో హ్యాపీగా ఆడుకోవచ్చు. అండ్ 6,000 mAh బ్యాటరీ ఉంటుంది, 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఓవరాల్గా ఒక మంచి ఫోన్, చాలా మంచి ఫోన్ చెప్పాలంటే. బట్ ఇది స్టాక్లో ఉండట్లేదు, అదే మెయిన్ ప్రాబ్లం. ఒకవేళ మీకు స్టాక్లో దొరికిందంటే మాత్రం ఇది 8,999కి కళ్ళు మూసుకొని దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. లేదు బ్రో, ఇది నాకు సేల్లో లేదు, అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుందంటే మాత్రం ఇంకొక 500 రూపాయలు ఎక్స్ట్రా పెంచుకోగలిగితే ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ నోట్ 10S అని ఒక ఫోన్ ఉంటుంది. ఇందులో మీకు 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బిలో 10,000లో ఏ ఫోన్లో కూడా ఉండదు. దీనిలో ఒకటే మీకు 90Hz రిఫ్రెష్ రేట్ కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ ఉంటుంది. మీడియాటెక్ హీలియో G85 సేమ్ ప్రాసెసర్. దీనిలో కూడా మీరు గేమ్స్ ఆడుకోవచ్చు హ్యాపీగా. అండ్ 6,000 mAh బ్యాటరీ ఉంటుంది. కేవలం 10 watts మాత్రమే ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఎటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇందులో మీకు ఉండదు. సో ఓవరాల్గా 9,500 రూపీస్కి ఇన్ఫినిక్స్లో ఇది ఓవరాల్గా ఓకే అని చెప్పొచ్చు. బట్ రియల్మీలో దొరికితే మాత్రం హ్యాపీగా తీసేసుకోండి. లేదు నాకు రియల్మీలో అది అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటే అప్పుడు ఈ మొబైల్లోకి అయితే వెళ్ళొచ్చు. లేదు బ్రో, నాకు ఇన్ఫినిక్స్ వద్దు, నాకు మంచి బ్రాండ్ ఏదని చెప్పు అంటే మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానో నీకు మళ్ళీ చెప్తాను. యాక్చువల్గా మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 కన్నా మంచి ఫోన్ ఉంటుంది, బట్ అది స్టాక్లో ఉండట్లేదు. అందువల్ల మీకు ఇది చెప్తున్నాను. ఇందులో మీకు 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది, అంటే 1080p డిస్ప్లే. అండ్ బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇందులో కూడా సేమ్ ప్రాసెసర్, మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్, సేమ్ ప్రాసెసర్ ఉంటుంది. దీనిలో కూడా గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ 5000 mAh బ్యాటరీ, 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది మీకు 9,499 రూపాయలకు ఉంటుంది. ఓవరాల్గా మైక్రోమాక్స్ నుంచి ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు. బట్ నాకు మైక్రోమాక్స్ కూడా వద్దు బ్రో, నాకు అవన్నీ వద్దు, నాకు మంచి బ్రాండ్లో చెప్పు అంటే మాత్రం మీకు నేను చెప్పే కదా, ఒక ఫోన్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది ఎప్పుడు చూసినా అని, అదే పోకో M2 రీలోడెడ్. సో ఈ ఫోన్ నేను చాలా రోజులు చూస్తున్నాను, బట్ స్టాక్లోకి వస్తుంది వెళ్ళిపోతుంది. అందువల్ల మీకు ఇది అయితే చెప్పట్లేదు. కానీ ఒకవేళ మీకు పోకో M2 రీలోడెడ్ అనే ఫోన్ని ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, ఒకవేళ మీకు ఇది స్టాక్లో దొరికిందంటే మాత్రం
హ్యాపీగా దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు చెప్పిన అన్నీ మర్చిపోయి దీనివైపు అయితే మీరు బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. ఇది మీకు 10,000 రూపాయలు వస్తుంది, ఎగ్జాక్ట్ 10,000 రూపాయలు ఉంటుంది, ₹1 తక్కువ. ఇందులో 6.53 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. మేటెక్ హీలియో G80 ప్రాసెసర్ ఉంటుంది. ఇందా చెప్పిన వాటికన్నా ఇది కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది, బట్ నో ప్రాబ్లం. మీకు ఓవరాల్గా మంచి బ్రాండ్లో కావాలంటున్నారు కాబట్టి ఇది మంచి బ్రాండే. పోకో అంటే రెడ్మీ వాళ్ళ బ్రాండే, సో సేమ్ బ్రాండ్ అండ్ రీబ్రాండెడ్ వర్షన్ అని చెప్పవచ్చు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 18 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 4GB ర్యామ్, 64GB మోడల్. 10,000 రూపాయలు వస్తే మాత్రం మీరు బ్లైండ్గా ఈ ఫోన్ అయితే పిక్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇది దొరకట్లేదు అనుకుంటేనే మీరు ఇందా చెప్పిన ఇన్ఫినిక్స్ కానీ మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 కానీ పిక్ చేసుకోవచ్చు. అండ్ రియల్మీ నార్జో 30A కూడా చాలా మంచి ఫోన్, అది కూడా దొరికితే మాత్రం పిక్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా 10,000 రూపాయల్లో నాకు బెస్ట్ ఫోన్ కావాలంటే పోకో M2 రీలోడెడ్, దిస్ ఇస్ ద బెస్ట్ ఫోన్. లేదు స్టాక్లో ఉండట్లేదంటే మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1, దిస్ ఇస్ ద బెస్ట్ ఫోన్. అది కూడా నాకు మైక్రోమాక్స్ నుంచి కూడా వద్దు అనుకుంటే రియల్మీ నార్జో 30A, దిస్ ఇస్ ద బెస్ట్ ఫోన్. ఇది కూడా స్టాక్లో ఉండట్లేదంటే ఇంక మనం ఏం చేయలేము. ఇంకా మీకు ఇన్ఫినిక్స్ హాట్ 10S ఉంటుంది, అది కూడా ఇన్ఫినిక్స్ బ్రాండ్ కూడా నాకు వద్దు అనుకుంటే ఇంకా మంచి ఫోన్స్ అయితే ఏం లేవు 10,000 రూపాయలు చూడాలంటే. సో ఇవి ఓవరాల్గా నాకు బాగా నచ్చిన 10,000 రూపాయల్లో నాకు బాగా నచ్చిన ఫోన్స్. సో వీటిలో నా దగ్గర 10,000 ఉంది, ఏం తీసుకుంటామంటే మాత్రం పోకో M3 రీలోడెడ్, ఇదే ఖచ్చితంగా ఇది తీసుకుంటాను. ఒకవేళ స్టాక్లో ఉండట్లేదు అనుకుంటే ఆ మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 తీసుకుంటాను. సో ఈ రెండు మంచి ఫోన్స్ అని చెప్పవచ్చు 10,000 రూపాయల్లో. మీరు 10,000 కన్నా ₹1 కూడా ఎక్స్ట్రా పెట్టలేను అనుకున్నప్పుడు మాత్రమే వీటిలో తీసుకోండి. లేదు బ్రో నేను పెట్టగలను, ఇంకా మంచి ఫోన్స్ కావాలి నాకు అనుకుంటే ఖచ్చితంగా వెయిట్ చేయండి. నేను మంచి ఫోన్స్ నేను ఒక వీడియో చేసి చెప్తాను. సో ఇప్పుడు అర్జెంట్గా కావాలంటే మాత్రం ఇన్ఫినిక్స్ నోట్ 11 ఉంటుంది, మంచి ఫోన్. అండ్ మోటో G31, అది కూడా మంచి ఫోనే, రెంట్లో కూడా పిక్ చేసుకోవచ్చు. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ వీడియో. బాయ్, జై.